శక్తి స్వయం శక్తి శ్రామికుల కార్మికుల కర్షకుల నేస్తమై పాలకులకు ప్రజలకు వారధిగా నిలుస్తూ నవ్యాంధ్రలో సంచలనం సృష్టిస్తూ నవశకాన్ని లిఖిస్తూ అక్షరమే ఆయుధమై ప్రజాకాంక్షే జయమై సమసమాజ స్థాపనే లక్ష్యంగా వస్తోంది మన శక్తి స్వయం శక్తి. అందరికీ నమస్కారం. గెలుపుపై ధీమా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నర్సాపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త లావు కృష్ణదేవరాయలు గారితో వారి గెలుపుపై వారంతా ధీమాగా ఉన్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. ఓకే సార్, మనం పాలిటిక్స్లోకి వెళ్ళే ముందు మీ పర్సనల్ లైఫ్ గురించి కొంచెం చెప్తారా? ఫ్యామిలీ పరంగానే. చాలామందికి గుంటూరు జిల్లానే కాదు, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో కూడా చాలామందికి తెలుసు విజ్ఞాన విద్యా సంస్థలు అంటే. దాంట్లో నవరత్తయ్య గారు విజ్ఞాన విద్యా సంస్థ స్థాపించి 1977లో స్థాపించారు. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. నేను రత్తయ్య గారి అబ్బాయిని, మాదంతా కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీలోంచి వచ్చాము. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో దీంట్లో పనిచేయడం స్టార్ట్ చేసింది 2009 నుంచి పనిచేయడం స్టార్ట్ చేశాను. అంటిల్ లాస్ట్ ఇయర్ దాకా కూడా 2018 దాకా కూడా దాంట్లో యాక్టివ్గా ఉన్నాను. ఈ గడిచిన 3-4 నెలల నుంచి మాత్రం ఫుల్ టైం దీంట్లోనే పాలిటిక్స్లోనే నర్సాపేట సమన్వయకర్తగా వచ్చిన దగ్గర నుంచి ఫుల్ టైం దీంట్లో తిరుగుతూ ఉన్నాను. దాని ముందు కూడా గుంటూరు సమన్వయకర్త ఉన్నప్పుడు కూడా యాక్టివ్గా ఉండేవాడిని, కానీ బట్ 2 చేస్తూ ఉండేవాడిని. మా ఇన్స్టిట్యూషన్స్ చూస్తాను, కానీ లాస్ట్ 3 నెలల నుంచి మాత్రం పూర్తిగా దీనిపైన దృష్టి సారించాను. సార్, మీరు ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ పాలిటిక్స్ చూసుకునేటప్పుడు మీకు ఎలాంటి ప్రెజర్ అనేది ఏం రాలేదా? ఇన్స్టిట్యూట్ అయినా పాలిటిక్స్ అయినా ఇదంతా కూడా 2 కూడా జనం సంబంధించింది, పీపుల్ సంబంధించింది. రెండింటికి కూడా చాలా ప్యారలల్ కనెక్షన్ ఉంటుంది. దాంట్లో కూడా లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏది పేరెంట్స్ చాలామంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వస్తారు, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్స్ వస్తారు, బిజినెస్ బ్యాక్గ్రౌండ్స్ వస్తారు, చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఆస్పిరేషన్స్తో వస్తారు. మా పిల్లలు ఇలా అయితే బాగుండు, మా పిల్లవాడు ఇలా చదివితే బాగుండు, మా అమ్మాయి ఇలా చదివితే బాగుంటుంది అని ఆస్పిరేషన్. అలాగే పాలిటిక్స్లో కూడా దాదాపు అంతే ఉంటుంది. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు పీపుల్, వాళ్ళకే ఆస్పిరేషన్స్ ఉంటాయి. మా కుటుంబం ఎంత బాగుపడాలి, మాకు ప్రభుత్వం వైపు నుంచి ఈ పథకాలు వస్తే బాగుంటుంది, ఇలా మాకు రావాల్సినవి ఉంటే బాగుంటుంది, మా కుటుంబం ఇలా సెటిల్ అయితే బాగుంటుంది. అది ఆస్పిరేషన్. 2 ఆస్పిరేషన్కి సంబంధించింది, 2 డెవలప్మెంట్కి సంబంధించింది. అది పర్సనల్ డెవలప్మెంట్, ఇది పర్సనల్ ప్లస్ అట్ ద సేమ్ టైం స్టేట్ డెవలప్మెంట్. సో రెండింటికి చూస్తే చాలా ప్యారల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలు మీరు పాలిటిక్స్లోకి రావాలనుకుని ఎందుకు అనుకున్నారు సార్? అంటే యాక్చువల్లీ మీకు విజ్ఞాన్ కాలేజెస్ ఉన్నాయి, సో మీకు ఫుల్ టైం చేసుకోవాలనుకుంటే అక్కడే సరిపోతుంది. మెయిన్ ఇన్స్పిరేషన్ అయితే దీనిలోకి రావడానికి మాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది గుంటూరులో. ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది, నిరులా అని చెప్పి. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కానీ అదొక మిరకల్ అనమాట. ఎందుకంటే యూనివర్సిటీస్ స్కూల్స్ చాలా ఉన్నాయి, కానీ బట్ ఆ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది, అక్కడ చదివే వాళ్ళందరూ కూడా, అది ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అవటంలో అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న గుంటూరు నర్సాపేటకు సంబంధించిన అమ్మాయిలు వచ్చి చదువుతూ ఉండటమే. వాళ్ళందరూ వచ్చేవాళ్ళు దాదాపుగా 80-90% మంది బిలో మామూలుగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ లేకపోతే వాళ్ళు చదివేవాళ్ళు కాదు. 80% మెంబర్స్ చదవరు, అందరు అమ్మాయిలు. సో వాళ్ళని చూసినప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక్కదాంతో వాళ్ళందరూ కూడా చదివిన తర్వాత 4 ఇయర్స్ 4th ఇయర్లో వాళ్ళందరూ దాదాపు 70-80% మెంబర్స్కి జాబ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవ్వడం చూస్తే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అదే అమ్మాయి ఆ స్కీమ్ ఒకటి రాకపోతే ఇంజనీరింగ్ చదివేది కాదు. ఇంజనీరింగ్ చదువుకుంటే డిగ్రీయో లేకపోతే ఇంటర్తో ఆపేయటం, పెళ్లి చేసుకున్న తర్వాత కంప్లీట్గా హస్బెండ్ మీద డిపెండ్ అయిపోవటం అలా అవుతుంది. కానీ ఈ ఒక్క స్కీమ్ ద్వారా చదవటం, ఆమె ఉద్యోగం సంపాదించుకోవడం, ఆమె కాళ్ళ మీద నుంచోవటం, అంతా అది మిరకల్.
ఒక ఆలోచనతో ఈ హోల్ ఏరియా అంతా కూడా ఐ సీ సో మచ్ ఆఫ్ చేంజ్. ఎన్ని గవర్నమెంట్ వైపు నుంచి కోర్ట్స్ వైపు నుంచి ఎన్నో పెట్టారు, ఏది వరకట్నానికి అగెనిస్ట్గా లాస్ అని. బట్ అన్నిట్లోకి బెస్ట్ వర్కౌట్ అయితే ఏంటి అంటే ఎంపవరింగ్ ఆఫ్ ద ఉమెన్. ఆ ఎంపవర్మెంట్ ఉమెన్కి అవకాశం ఇచ్చినప్పుడు, చదువుకోవడానికి అవకాశం ఇచ్చడం, ఆ ఫీజు రింబర్స్మెంట్ ద్వారా. ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి కోసం అని చెప్పి వాళ్ళతో కష్టపడతా ఉన్నారు. అది చూసినప్పుడు ఒక్క దాంతో ఇంత చేంజ్ నువ్వు చేయగలవా అని చూసినప్పుడు, ఆ డిజైన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు, అంతా ఎగ్జిక్యూట్ చేసింది ఆయన, ఒక్కదాంతో అంత చేంజ్ చేయగలవా అని చూసినప్పుడు మనం మ్యాక్సిమం మేము ఇన్స్టిట్యూట్స్ పెట్టి మేము చేయగలిగింది ప్రతి ఇయర్ ఒక 40,000-50,000 మెంబర్స్ చేయం. ఇటువంటి ఒక ఆలోచనతో మనం ఏమన్నా ఎక్కడైనా కాంట్రిబ్యూట్ చేయగలిగితే కనుక కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం కదా అనే ఉద్దేశం అదే ప్రేరేపించింది. ఓకే సార్, మీరు ఎన్నో పార్టీలో చేరవచ్చు, కానీ వైఎస్ఆర్సీపీని ఎందుకు ఎంచుకున్నారు బేసిక్గా? అదే చెప్పాను కదా, నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి చూసిన తర్వాత ఆయన ఎలాగైతే ఏదో అధికారంలోకి రావడానికి కోసం కాదు, ఆయన చేసిన అన్నీ ఏది ఆలోచించినా కానీ ఒక సమస్యను తీసుకున్నారు. ఆ సమస్యకి పరిష్కారం చూపించారు. పరిష్కారం అంటే ఏదో ఆ నిమిషానికి ఆ పరిష్కారం చూపిస్తే నాకు ఓట్లు రాలుతాయి అని కాదు, మనసు పెట్టి చిత్తశుద్ధితో ఆలోచించి ఆ పరిష్కారం చూపించేవారు. అటువంటి మనిషి ఎక్స్పైర్ అయిన తర్వాత ఎలా అనిపించిందంటే, దాదాపుగా ఇంట్లో ఎవరు ఉండదు, మన ఇంట్లోనే ఎవరు చనిపోయారు అన్నట్లు అనిపించింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు ఆయన కూడా ఏదో ఈజీగా వచ్చేయాలి, ఈజీగా పైకి వచ్చేయాలని ఆలోచించకుండా ఆయన టఫ్ రూటే తీసుకున్నారు. ఎగెనిస్ట్ కాంగ్రెస్ వెళ్ళి కష్టపడి టఫ్ రూటే తీసుకున్నారు. సో ఏదో ఒక విధంగా అధికారంతో చేయించుకోవడానికి కాకుండా మనం ప్రజల్లో ఉండి చేయాలి, ప్రజల దగ్గర మన్నలు పొంది అధికారం రావాలి, ప్రజలతోనే కష్టాలు తెలుసుకునే అధికారం రావాలనే ఉద్దేశంతో ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఆలోచించేవారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. అది చూసి ఇన్స్పైర్ అయ్యి రావడం జరిగింది. సో మీరు నర్సాపేట సమన్వయకర్త కాకముందు గుంటూరు సమన్వయకర్తగా పనిచేశారు. సో అక్కడ మీరు ప్రజలతో మమేకమయ్యారు, ఎక్కడ అయ్యారు? వీళ్ళిద్దరి మధ్యలో మీరు ఏం డిఫరెన్స్ గమనించారా? ప్రజల మధ్యలో డిఫరెన్స్ అంటూ పెద్ద యాస్పిరేషన్స్లో డిఫరెన్స్ అంటే ఏమైతే ప్రభుత్వం నుంచి కోరుకుంటారో దాంట్లో డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఏమన్నా ఎక్కువగా కోరుకునేది, గుంటూరులో ఎక్కువగా కోరుకునేది ఏంటి అంటే కొద్దిగా సేఫ్టీ, దాంతోపాటు ఆస్తులు వాటి గురించి ఏమీ అవ్వకూడదు, అలా అవన్నీ కోరుకుంటారు. కొద్దిగా సొఫిస్టికేటెడ్గా వేరే ఉంటాయి. కానీ ఇక్కడ కోరుకునేది ప్రజలు కోరుకునేది ఎక్కువగా దేని గురించి అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఏం డెలివరీ చేస్తుంది అంటే, డెలివరీ అంటే ఏదో పెద్ద స్కీమ్స్ ఏమి అడగరు. ఇక్కడ అడిగేది కూడా బేసిక్ స్కీమ్స్. మాకు పండించిన పంటకి గిట్టుబాటు ధర, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మంచి ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి చూపించుకునే పరిస్థితి ఉండాలని చెప్పి, అలాగే సకాలంలో వర్షాలు పడి సాగర్ నిండితే సకాలంలో వాళ్ళకి నీళ్ళు ఇప్పించగలిగితే, లేకపోతే ఏమన్నా లిఫ్ట్ ఇరిగేషన్స్, పెద్ద హ్యూజ్ లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా కొన్ని కావాలి, అలాగే స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా కొన్ని కావాలి. దాంతో అసలు బేసిక్ నీడ్సే చాలా చోట్ల ఉండవు, కాబట్టి అవి కోరుకుంటూ ఉంటారు ఇక్కడ. సో అది డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి. అయితే ఇప్పుడు దాకా మీరు పర్యటిస్తున్నారు, అంతా చేస్తున్నారు, కానీ ప్రభుత్వం తరపు నుంచి అన్ని పథకాలు మేము అమలు చేస్తున్నాము, మహిళలకి పసుపు కుంకుమ అమలు చేస్తున్నాము, రైతులకి ఇలా భరోసాలు చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నా అన్నప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ మీకు చాలా వచ్చి ఉంటాయి. అలాంటప్పుడు మీకేమనిపించింది? అంటే వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా, చేయట్లేదా? పసుపు కుంకుమ, ఇప్పుడు అన్నదాత సుఖీభవ,
ఏదో చాలా చాలా స్కీమ్స్ వస్తున్నారు ఈ 10 రోజుల్లో 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి చాలా చాలా స్కీమ్స్ పెడుతున్నారు. కానీ అవన్నీ కూడా వారి అంతరాత్మకు తెలుసు, తెలుగుదేశం పార్టీ వారికి అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా చెప్పుకుంటుంది ఎందుకు అంటే ఈయన ఏదో చేసామని ఏదో చెప్పకపోతే మన టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళలేరు అనే భయంతో అవి చెప్పుకోవడం తప్పించింది. నిజంగా చిత్తశుద్ధితో చేస్తున్నాయి మాత్రం కనిపించింది. ఇందాక చెప్పాను కదా రాజశేఖర రెడ్డి గారి గురించి, ఏ విధంగా అయితే ఏమన్నా సమస్య ఉన్నప్పుడు సమస్యకి పరిష్కారం చూపిస్తూ స్కీమ్స్ పెట్టేవారు. ఇక్కడ సమస్యకి పరిష్కారం చూపించట్లేదు, ప్రజలు పడుతున్న సమస్యకి పరిష్కారం చూపించట్లేదు. అధికారంలో రావడానికి ఎలాగా, అధికారంలోకి వచ్చేదానికి ఎలా మోసం చేయాలి, ఎలా అబద్ధాలు చెప్పాలి అనే ఆలోచనతో ఈ స్కీమ్స్ పెడుతున్నారు. అంటే పసుపు కుంకుమ కింద ఏదో పెట్టి 10,000 ఇస్తే మేము ఆనందిస్తాం, మేమేం దాన్ని వ్యతిరేకించాం వాళ్ళకి వెళ్తే. కానీ అసలు చెప్పింది ఏంటి, మహిళలకి పూర్తిగా రుణమాఫీ చేస్తాం, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి 4.5 సంవత్సరాలు అయిన తర్వాత రుణమాఫీ మానేసి ఇప్పుడేదో పసుపు కుంకుమ అంటున్నారు. రైతులకు చెప్పింది ఏంటి, రుణమాఫీ చేస్తాం, అది మర్చిపోయి ఇప్పుడు వచ్చి అన్నదాత సుఖీభవ అని చెప్పి ఎకరానికి 9,000 ఇస్తాము, కేంద్ర ప్రభుత్వంతో కలిపి 15,000 ఇస్తామని చెప్తా ఉన్నారు అని మోసాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇదే స్కీమ్ని జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరాల క్రితం చెప్పారు. ఎకరానికి మేము 5 ఎకరాల లోపల ఉన్న రైతుకి 12,500 రూపాయలు మేము ఇస్తామని చెప్పి సంవత్సరాల క్రితం చెప్పారు, ఇన్పుట్ సబ్సిడీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేసింది రైతు బంధు కార్యక్రమం కింద. తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. మేము ఎకరానికి 6,000 ఇస్తామని 2,000 పెడతారు. ఇవన్నీ వీళ్ళందరూ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ చేసింది, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. ఇదంతా చేసిన తర్వాత ఎలక్షన్కి 2 నెలల ముందు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చి అసలు ఏ సమస్య ఉంది, నువ్వేం ఏ పరిష్కారం చూపిస్తున్నావు, ఇది కేవలం ఎన్నికల స్టంట్ తప్పించి ఏమన్నా ఉందా? సో ఇవన్నీ కూడా ప్రజలేమంత మరీ ఏమంటారు, వాళ్ళు చెప్పిన కథలన్నీ కూడా వింటారని అనుకోవడానికి లేదు. వాళ్ళకి తెలుసు ఎవరు నిజంగా చిత్తశుద్ధితో పరిపాలిస్తున్నారు, ఎవరు ఏదో ఒక విధంగా అధికారంలో రావాలని ప్రయత్నిస్తున్నారని వాళ్ళకి తెలుసు. కాబట్టి వారికి తొందరలోనే గుణపాఠం చెప్తారు. రీసెంట్గా కొండవీటిలో ఒక రైతు సీఎం అదే మామూలుగా మీటింగ్ల వల్ల రైతు మృతి చెందడం జరిగింది. సో కానీ వాళ్ళు రైతు పురుగు మందులు తాగాడని చెప్పి ఎన్నో వార్తలు వస్తున్నాయి. మీరు మీ కమిటీతో వెళ్ళి వాళ్ళందరినీ పలకరించడం జరిగింది. సో అలాంటప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానానికి వీళ్ళు చెప్పిన సమాధానానికి ఎక్కడా పొంతం లేదు, కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది సార్? అక్కడ ఆ ఉత్సవానికి ప్రిపరేషన్ అప్పుడు అయిన దాంట్లో 2 కథనాలు వినపడ్డాయి. ఒకటి ఏంటి అంటే రైతు విషం తాగాడు అని చెప్పి, ఇంకో కథనం ఏంటి అంటే పోలీసులు కొట్టారు అందుకని చనిపోయాడు. రైతు విషం ఎందుకు తాగాడు అని అడిగితే అక్కడ చెప్పేవాళ్ళు ఏంటి అంటే వీళ్ళు వచ్చి పోలీసులు వచ్చారో అధికారులు వచ్చారో వచ్చి హెలికాప్టర్ ల్యాండింగ్కి లేకపోతే పార్కింగ్కి ఆయన పొలాన్ని పాడు చేస్తే ఆ బాధతో తాగాడని. రెండోది ఎందుకు కొట్టారు, రెండో కథ ఏంటంటే పోలీసులు కొట్టారు అందుకని చనిపోయారు. ఎందుకు కొట్టారు అంటే రైతు ఎదురు తిరిగాడు, నా పొలం ఎందుకు చెడగొడుతున్నారు మీరు అందరూ తిరిగి అని చెప్పి. ఈ రెండిట్లో కూడా ఒకటే. మేము పోలీసుల కంటే కూడా తప్పట్టేది ఎవరిని అంటే ఈ రెండిట్లో కూడా ఆ ఉత్సవం చేసిన పత్తిపాటి పుల్లారావు గారిని, దాంట్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారిని. ఈ రెండిట్లో ఒకవేళ విషందాగి చనిపోయినా ఒకవేళ ఇలా కొట్టి చనిపోయినా కానీ రెండిటి కారణాలు ఏంటి? అసలు ఉత్సవం జరిగేటప్పుడు ఉన్న రైతు పొలాన్ని చెడగొట్టి ఉత్సవం చేయాల్సిన అవసరం అంత అయితే లేదు కదా. అటువంటి పరిస్థితుల్లో కొద్దిగా అంటే ఈ రాష్ట్రంలో చూస్తే ఈ 4.5 సంవత్సరాల నుంచి 2 బాగా పనిచేస్తున్నాయి. 2 కంపెనీలు బాగా పనిచేస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఈవెంట్స్ కంపెనీ, ఏదైనా ఈవెంట్లా చేస్తారు. ఒక ప్రచార ఆర్భాటం, ఏ పథకం తీసుకొచ్చినా అదేదో పెద్ద చేసే పథకం ఏమన్నా 100 కోట్లు ఉంటుంది, దానికి ప్రచారం చేసే కార్యక్రమం ఏమన్నా 200 కోట్లు ఉంటుంది. ప్రచార ఆర్భాటాలు. రెండోది బాగా పనిచేస్తుందంటే గ్రాఫిక్స్ డిజైనింగ్ కంపెనీ బాగా పనిచేస్తూ ఉంది.
ఏది ఉండదు పర్మనెంట్గా, అక్కడ ఏది నిజంగా కట్టరు, కానీ దాన్ని మాత్రం అద్భుతంగా గ్రాఫిక్ ఒక డిజైన్ చేసి ఏదో అయిపోయింది అన్నట్లు రాష్ట్ర ప్రజలను మొత్తాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదంతా కూడా చూస్తామంటే కొద్దిగా బాధేస్తూ ఉంటుంది. అది కూడా ఆయన రైతు ఆయనకి అప్పులు లేవు, చనిపోయిన రైతుకి అప్పులు ఏమైనా ఉండి నిజంగా వాళ్ళు చెప్పేది ఏమన్నా కావాలంటే అటువంటిది. మనం పుష్కర స్నానాలు చేస్తే 29 మంది చనిపోతారు, మన హెలికాప్టర్ ల్యాండ్ అయితే మనిషి చనిపోతాడు. అంత ప్రచార ఆర్భాటాలు తగ్గిస్తే మంచిదని నా ఉద్దేశం. మొన్న ఏలూరులో జరిగిన బీసీ మీటింగ్లో జగన్ గారు బీసీలకి సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని, సో ఇంత అమౌంట్లో మేము అమౌంట్ 75,000 crores రిలీజ్ చేస్తామని చెప్పారు. సో చెప్పిన మాటలు జగన్ గారు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పినవి కూడా 75,000 crores కూడా 5 years మీద. ఇప్పుడు చెప్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది 2014లో ప్రతి సంవత్సరం కూడా బీసీ కార్పొరేషన్ కింద 10,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. ఇప్పటికి 40,000 కోట్లు ఖర్చు పెట్టాల్సింది. అటువంటిది 40,000 కోట్లు కాకుండా 13,000 కోట్లు మాత్రమే ఇప్పటిదాకా ఖర్చు పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం. 4 సంవత్సరాలు కాదు, 13,000 కోట్లు ఖర్చు పెట్టారు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మీరు 10,000 కోట్లు చెప్పి సంవత్సరానికి 3,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు, కానీ మేము మాత్రం బీసీలకు పెద్దపీట వేస్తాము, మేము 15,000 కోట్లు ప్రతి సంవత్సరం కూడా బీసీ కార్పొరేషన్ కింద పెట్టి మేము ఖర్చు చేస్తామని చెప్పి, సంక్షేమ నిధి కింద పెట్టి మేము ఖర్చు చేస్తామని చెప్తున్నారు. చెప్పినవన్నీ కూడా మేము చేసి చూపిస్తాం. మనం 2 రోజుల నుంచి చూస్తున్నాం, చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు. అది ఎన్నికల దగ్గరలో ఉండగా లండన్ వెళ్ళారు, హవాలా డబ్బులు మార్చడానికి అని ప్రచారాలు మరీ ఎక్కువ చేస్తున్నారు. సో అది మీ పార్టీ వాళ్ళు ఎలా సమర్థిస్తారు? ముందుగా ఇదే ఏమైందో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిది కొద్దిగా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తే అర్థమవుద్ది. గడిచిన 6 నుంచి 9 నెలల నుంచి ఆయన ఫోకస్ అంతా పోయింది. ఫోకస్ పోవడం అంటే ఆయన ఆలోచించాల్సింది ఏంటి? ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలో ఆలోచించాలి. అది మర్చిపోయి ఎవరిచ్చారో ఆయనకి ఎవరికి తెలియదు, కానీ ఎవరు ఐడియా ఇచ్చారో తెలియదు, కానీ పూర్తి సమయం ఆయన దేనికి కేటాయిస్తున్నారంటే అదృశ్యమైన ఒక శత్రువుని సృష్టించుకొని ఆ అదృశ్య శత్రువుని నేను చాలా పోరాడుతున్నానని ఆయన ప్రగల్భాలు పలుకుతున్నారు. అదృశ్య శత్రువు ఎవరు అంటే మోడీకి ఇక్కడ ఓటే లేదు. బీజేపీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2% ఓటు కూడా రాదు. ఆయన్ని ఏదో నేను ఎదిరిస్తున్నానని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయినా ఆ మోడీ గారిని ఎదిరిస్తున్నారంటే అసలు మోడీ గారికి మీకు అసలు వ్యత్యాసం ఏముంది? ఇద్దరు 4 సంవత్సరాలు కలిసి తిరిగారు. ఇద్దరు ఆయన దేశ స్థాయిలో విపరీతమైన హామీలు ఇచ్చాడు, ఇక్కడ మీరు విపరీతమైన హామీలు ఇచ్చారు. ఆయన చేయలేదు ఇచ్చిన హామీలని మీరు చేయలేదు. ఆయన మైనారిటీలు అంటే చులకన, నీకు మైనారిటీలు అంటే చులకన. ఆయనకి ఎస్సీ ఎస్టీలు అంటే చులకన, నీకు ఎస్సీ ఎస్టీలు అంటే చులకన. మరి మీకు ఆయనకి తేడా అయింది. ఆయన మీద మీరు పోరాటం చేసేది అసలు ఆయనకి ఇక్కడ ఓట్ బ్యాంక్ ఏమైనా ఉందా ఆయన మీద పోరాటం చేయడానికి? ఇది ఈ ఫోకస్ పోయి ఏది పెడితే అది మాట్లాడుతున్నారు. ఇది ఓకే, ఇది లండన్ వెళ్ళారు అది అంటూ ఉన్నారు కదా. ఆయన లండన్ వాళ్ళ అమ్మాయి చదువుతూ ఉందని గడిచిన సంవత్సరంన్నరగానే వెళ్తూనే ఉన్నారు. సంవత్సరం ముందు కూడా వెళ్ళారు. ఏది పాదయాత్ర స్టార్ట్ చేయక ముందు కూడా 2-3 సార్లు వెళ్ళి వచ్చారు. అంతా అయింది. ఏదో ఒక బాణం వేసాం, ఈరోజు రేపొద్దున న్యూస్ పేపర్లో వస్తే చాలు ఒకటి ఆయన మీద వేసామని, అంతేగాని దానికి ముందు వెనకమాల ఆలోచించేది లేదు. ఎందుకు 2-3 రోజుల క్రితం కాశ్మీర్లో అటాక్ అయితే అంతకంటే నీచంగా కూడా మాట్లాడతాడా ఒక సీఎంగా ఉండి? ఈయన అంటాడు, నవాజ్ షరీఫ్ కూడా చెప్పాడు పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ లేదని, ఇదంతా మోడీ చేశాడు అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఒక వ్యక్తి మీద కోపం ఉంది, మీకు ఏదో ఉందనుకోవచ్చు, కానీ నువ్వు వ్యక్తి మీద కోపాన్ని దేశాన్ని మొత్తాన్ని కూడా నువ్వు చేస్తే ఎలా? దేశంలో ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ కూడా చేస్తే ఎలా? వెళ్ళి పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడంటే మేము చేయలేదని చెప్పి, కాబట్టి భారతదేశ ప్రధాని చేశాడు అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? ఆయన ఒక ఫోకస్ లేదు. ఇక్కడ ప్రజల గురించి ఆలోచించట్లేదు. ఇక్కడ పాలన గురించి అయితే అంతకంటే ఆలోచించట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు వాడికి దోచినంత దోచి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడో మనం చదువుతాం, హిస్టరీలో చదువుతాం, సామంతరాజులు ఉండేవారు, అసలు మెయిన్ రాజులు ఉండేవారు, వాళ్ళ కింద సామంతరాజులు ఉండేవారు అని చెప్పి. ఇప్పుడు ముఖ్యమైన రాజుగారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన కింద సామంతరాజులు తయారయ్యారు.
ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఒక సామంతరాజు కింద వాళ్ళ ఇష్టం దాంట్లో ఎంతైనా దోచుకోవచ్చు. వాళ్ళని ఏం అనలేడినా, ఎందుకంటే వాళ్ళని ఏమన్నంటే రేపు ఈ ఎలక్షన్ చేయనీరిని. కాబట్టి ఆయన మాట్లాడేదానికి, ఆయన చెప్పేదానికి పెద్ద అంత మనం ఎక్కువగా సమయం కేటాయించడానికి కూడా అనవసరం, ఎందుకంటే ఆయన పూర్తిగా ఫోకస్ అంతా పోయింది అయింది. అయితే టీడీపీ పార్టీ వాళ్ళు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ గారు, కేసీఆర్, వైసీపీ 3 కలిసి పోటీ చేస్తున్నాయి అని ప్రచారాలు చేస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది సార్? మోడీ గారు, కేసీఆర్, వైసీపీ ఈ మూడు కలిసి పోటీ చేస్తాయి అంటున్నారు. అంతకంటే హాస్యాస్పదమైన ఇంకటి ఉందా? మీరు మోడీ గారు కలిసి 2014లో పోటీ చేశారు. మీరు కేసీఆర్ గారు కలిసి మొన్న 4 నెలల క్రితం ఎలక్షన్ అయిన దానిలో పోటీ చేద్దామని కోరుకున్నారు. ఆయన పోటీ చేయను, నీతో కలిసి పోటీ చేయనంటే కదా మీరు వెళ్ళి కాంగ్రెస్తో కలిసి చేశారు. ఇవన్నీ మీరు మాట్లాడతా, మీరు చేస్తా, ఎదురు మీద బురదల్లి మీరు కడుక్కోండి అంటే ఎలా చెప్పేది? మేము ఇప్పటికీ చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం అంటే, మాకు ఈసారి 2019 ఎలక్షన్స్లో ఏ పార్టీతో కూడా పొత్తులు ఉండవు, ఏ పార్టీతో కూడా పొత్తులు పెట్టుకోకుండా ఎలక్షన్కి వెళ్తున్నాం అని చెప్పి. మీరు పొత్తుల కోసం వెయిట్ చేస్తాం. మీరు కాంగ్రెస్తో వెళ్తారో తెలియదు, మీరు బీజేపీతో వెళ్తారో తెలియదు, మీరు జనసేనతో వెళ్తారో తెలియదు, మీరు కమ్యూనిస్టులతో వెళ్తారో తెలియదు. మీరు ఏ పార్టీ దొరికితే ఆ పార్టీతో వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అసలు ఒకసారి తిరిగేసి చూసుకోండి, 4 నెలలు వెనక్కి వెళ్ళి చూడండి. అసలు ఎంత నవ్వొచ్చే విషయం అంటే, మొన్న హైదరాబాద్ తెలంగాణ ఎలక్షన్ అయినప్పుడు ఒక నాయకుడు ఉన్నాడు, తెలుగుదేశం నాయకుడు. ఆయన మెడలో ఇది వేసుకుంటే, కండువా వేసుకుంటే 6 జెండాలు ఉన్నాయి. కండువాకు 6 జెండాలు ఉన్నాయి. ఇక మీరా మమ్మల్ని అనేది? ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆయన ఎంతసేపటికి ఎదురువాళ్ళ మీద బుర్ర చల్లితే దాన్ని ఎలాగోలా టాపిక్ని అసలు దాని గురించి మాట్లాడకుండా అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఒక మాట చెప్పమనండి ఆయన్ని, ఒకటే చెప్పమనండి, మేము ఈసారి ఈ ఎలక్షన్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా వెళ్తామని చెప్పమనండి. లేకపోతే ఇంకోటి చెప్పమనండి, వచ్చే 5 సంవత్సరాల్లో కూడా నేను అటు బీజేపీతో కానీ ఇటు కాంగ్రెస్తో కానీ ఏ పార్టీతో కూడా పొత్తులు ఉండకుండా వెళ్తామని చెప్పమనండి. ఆయన చెప్పలేడు, అది చెప్పలేడు. రెండోది, సరే ఎంత కాంగ్రెస్తో అంటగాగారు కదా, చెప్పమనండి కనీసం దమ్ము ధైర్యంతో రాహుల్ గాంధీని మేము ప్రైమ్ మినిస్టర్ చేస్తామని చెప్పి. అది చెప్పలేడు, వాళ్ళతో తిరిగాడు. ఏమో మాట్లాడేది మనిషితో. ఇంకా ఓకే సార్, లాస్ట్ 2014 ఎన్నికల్లో నర్సాపేట పార్లమెంట్ సమన్వయకర్తగా ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి గారు చాలా కృషి చేశారు. కానీ చివరి ఆయన ఓటమి చవి చూశారు. సో అలాంటి సంఘటనలు ఈసారి రిపీట్ కాకుండా మీరు ఈ నియోజకవర్గం, ఈ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో కానీ పార్లమెంట్ పరిధిలో కానీ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసలు మీ స్ట్రాటజీస్ ఏంటి? పోయినసారి అయోధ్యరామిరెడ్డి గారు చాలా తక్కువ మార్జిన్తో పోయారు. అది కూడా అన్నీ కలిస్తే, శక్తులు ఎన్ని కలిస్తే అది ఆ రోజు జరిగింది. అది 32,000తో ఓడిపోయారు. మామూలుగా అయితే గెలవలసింది. అప్పుడు చెప్పని అబద్ధాలు లేవు. దాని తర్వాత మోడీని తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ అన్నారు. ఇన్ని శక్తులు కలిసి చేస్తే అప్పుడు చాలా స్వల్ప మార్జిన్తో ఓడిపోవడం జరిగింది అయోధ్యరామిరెడ్డి గారు. ఆయన చాలా కష్టపడ్డారు, చాలా తిరిగారు, చాలా చేశారు అంతా. కానీ కొన్ని కుట్రలకి ఆయన బలైపోయారు అంటారు కదా, అలానే బలైపోయారు. తెలుగుదేశం చేసిన కుట్రలకి ఆయన బలైపోవటం. అటువంటిది ఇప్పుడైతే మాత్రం మేము మా వైపు నుంచి అయితే మా నాయకులు కానీ మా సమన్వయకర్తలు కానీ అందరం కూడా గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నామే కానీ ప్రతిరోజు కూడా జనంలో తిరుగుతూ ఉన్నాం. మేము ఎప్పుడు కూడా దూరంగా లేము. అలాగే మాకు తెలుసు ఏమని మా జాతీయ మీడియా చెప్తా ఉంది, ప్రతి ఒక్కరు చెప్తాను, ఏ సర్వే చేసినా చెప్తా ఉన్నారు మేము ముందంజలో ఉన్నాం. అయినా కానీ మేము మాత్రం అన్ని ప్రికాషన్స్ తీసుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. మా వైపు మాకున్న ఒక స్ట్రాటజీ ఉంది. ఏంటి అంటే, మేము చెప్పిన నవరత్న పథకాలు ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం. దాని మీద మేము దృష్టి అంచాం. మేమేం చేస్తాం మేము చెప్పుకుంటాం. అనవసరం వాళ్ళు తెలుగుదేశం గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాం. ఆ అవకాశం ఇస్తే మేము మీ కుటుంబానికి ఇది చేసి పెడతామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే సార్, ఇక్కడ మీ ఆదరణ ఎలా ఉంది సార్? అంటే ప్రజలు మీ దగ్గరకు వచ్చే సమస్యలు చెప్పుకుంటున్నప్పుడు మీరు వాళ్ళు రిసీవ్ చేసుకోవటం కానీ, వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవటం కానీ, పార్టీ పరంగా కానీ ఇతర నాయకులతో ఇదంతా ఎలా? పల్నాడు ప్రాంతం మీకు తెలిసిందే కదా, వీళ్ళు చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు.
అది చాలా ఎక్కువగా ఏమంటారు, రెండు విధాలుగా మాట్లాడరు, ఏదైనా కరెక్ట్గానే మాట చెప్తారు, అటో ఇటో ఉంటారు, అంతేగాని రెండు నావల మీద కాలు పెట్టి వెళ్ళరు, ఏదో ఒకవైపే ఉంటారు. సో ఎఫెక్షనేట్గానే ఉంటారు. సో బాగానే ఉంది అంత. ఇప్పుడైతే వాళ్ళు కానీ చెప్పే కష్టాలు మాత్రం కొద్దిగా మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని బాధ వేస్తుంది. ఎందుకంటే చాలామంది ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలానే ఫండ్స్ కూడా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుండి. కనీసం ఊరికి 10 ఇల్లు కూడా కట్టించలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని ఊర్లలో 200 ఇల్లు 300 ఇల్లు శాంక్షన్ చేసి కట్టించడం జరిగింది. కనీసం వీళ్ళు ఈ 5 సంవత్సరాలు వేస్ట్ చేసి కనీసం 10 ఇల్లు కూడా కట్టించిన పరిస్థితి కొన్ని ఊళ్ళలో ఉన్నాయి. ఇచ్చిన 4-5 ఇల్లు కూడా ఆ జన్మభూమి కమిటీలని ఒక పనిపాలన కమిటీలు పెట్టి వాళ్ళ ద్వారా ఇప్పించి అసలు ఏ విధంగా విడదీశారంటే పార్టీల పరంగా విడదీశారు జనాన్ని, కులాల విధంగా విడదీశారు జనాన్ని, అసలు వర్గాల పరంగా విడదీశారు జనాన్ని. ఇన్ని విధాలుగా రాజకీయంగా బతకాలి, ఇంకోసారి ఎలాగోలా గెలవాలనే ఉద్దేశంతో ఇంత దారుణంగా చేస్తూ వచ్చారు. అవన్నీ చూసినప్పుడు చాలామంది వస్తుంటారు, అయ్యా మాకు పెన్షన్ రావట్లేదని. మనం చెప్పినా మన ప్రయత్నం మనం చేసినా కానీ మనకు తెలుసు అది ఇవ్వడు. అంత సిస్టమ్స్ మొత్తాన్ని అలా డైల్యూట్ చేసి వదిలిపెట్టారు. పోలీస్ వ్యవస్థను అయితే దారుణం. మొన్న మధ్యన ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసి మా పార్టీలోకి వస్తే వచ్చిన వెంటనే వచ్చిన 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ అక్కడ ఉన్న సీఎల్ని ఎస్ఐల్ని మొత్తం మార్చేశారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పటిదాకా ఈ సీఎల్ ఎస్ఎల్ నీకు అనుకూలంగా ఉన్నారు, నువ్వు మా పార్టీ రాజీనామా చేసి వెళ్ళావు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, ఇప్పుడు నీకు అనుకూలంగా ఉన్న సీఎల్ అంత సీఎల్ మార్చేస్తాను అంటే సిస్టమ్స్ని ఇంత డైల్యూట్ చేశారంటే. మొన్న ఈ మధ్యన ఇంకొక ఉదాహరణ, ఒక సీఐని ఇక్కడ దగ్గరలో ఒక నియోజకవర్గంలో వేసి కొంతమందిని పేర్లు ఇచ్చి నువ్వు ఆ 14 మంది మీద ఛార్జ్ షీట్ ఓపెన్ చేయమని అడిగారు. వాళ్ళకి తెలుసు కదా పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పి. దాంతోపాటు వాళ్ళకి తెలుసు న్యాయం ఏంటో నిజాయితీ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి నేను చేయలేనని చెప్పి చేయలేదని చెప్తే 4 రోజులు ఆ సీఎం వేరే దగ్గర పంపించడం జరిగింది. ఏంది ఈ సిస్టమ్స్ అన్నీ డైల్యూట్ చేసేసి సిస్టమ్స్ అన్నింటినీ పాడు చేసి చాలా బాధేస్తూ ఉంటుంది. సిస్టమ్ని ఏమైనా ఉన్నదాన్ని జనానికి ఎలా ఉపయోగపడాలి, జనం సంక్షేమ కార్యక్రమాలు ఎలా తీసుకెళ్ళాలని ఆలోచించాలి. కానీ ఈ సిస్టమ్తో ఎదురువాడిని ఎలా హింసించాలి, జన్మభూమి కమిటీలు పెట్టి ఎదురు పార్టీ వాడిని ఎదురు కులం వాడిని ఎలా హింసించాలి, లేకపోతే పోలీసులు పెట్టి ఎదురు వాడి మీద కేసులు ఎలా పెట్టాలి, ఇదే ఆలోచన. ఇది తప్పించి ఇంకో ఆలోచన లేదు. సో ఎంతమంది సీనియర్స్ మీరు ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు సార్? చిలకలూరుపేట ఏరియా కానీ లేకపోతే ఈ పార్లమెంట్ ఏరియా మొత్తం. సో వాళ్ళందరితో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే మీరు ఇంకా ఏమైనా బెటర్ సజెషన్స్ కానీ, సో మీకు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఇంకా ఎలా అనిపిస్తుంది? చాలా నేర్చుకునే అవకాశం ఉంది. మనం అధికారంలో ఉన్నప్పుడు ఊరికి అధికారం వస్తే ఇది తెలియదు అన్నట్టు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళలాగా ఏదో మిగతా ఎంపీలాగా చివరిలో ఏదో నెల రోజుల ముందు వచ్చి నామినేషన్కి ముందు రోజు వచ్చి చేవు పెళ్ళే కార్యక్రమం మనం చేయట్లేదు. మనం 4 సంవత్సరాల నుంచి యాక్టివ్గానే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. కాబట్టి చాలామంది నుంచి చాలా నేర్చుకునే అవకాశం ఉంది, సీనియర్ నాయకుల నుంచి అందరి దాకా. అలానే మా పార్లమెంట్ నియోజకవర్గంలో చూస్తే కనుక కొంతమంది 3 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలక్షనీరింగ్ అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఇంకొక ఆయన అయితే వాళ్ళ ఫ్యామిలీ 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంది. వాళ్ళు ఎలా రాజకీయంగా అయితే పల్నాడు ఎలా మారిందనేది వాళ్ళ దగ్గర నుంచి అంతకంటే కూడా తెలుసుకోవడానికి లేదు. అలానే కొంతమంది వ్యాపారంలో బాగా సక్సెస్ఫుల్ చేసి దీనిలో మనం ఏదో పేరు సంపాదించుకోవాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వ్యాపారం స్థాపించి ఏమీ లేకుండా ఉన్నప్పుడు స్థాపించి సక్సెస్ఫుల్ అయ్యి దీనిలోకి వచ్చి పేరు సంపాదించుకోవాలని ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఉంటుంది. అలాగే కొంతమంది మంచి డాక్టర్ అయి ఉండి ప్రొఫెషన్ వదిలేసుకొని వచ్చున్నారు. వచ్చి అటువైపు ప్రజాసేవ చేస్తున్నారు, ఇటువైపు వైద్య వృత్తిగా కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది ఉంటుంది. ఇలా ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఓపెన్ మైండ్ ఉంటే నేర్చుకోవడానికి చాలా ఉంది. ఓకే సార్. సో
మీరు ఇన్ని చేస్తున్నా సరే మీ పైన అప్పుడప్పుడు ఒక్కొక్క ఆరోపణ వస్తూ ఉండేది. సో ఒక ఏరియా ఎమ్మెల్యేని కానీ ఇంకొక ఏరియా ఎమ్మెల్యే వాళ్ళని వద్దు, వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టండి అని చెప్పి ఈ మధ్య ఒక ఆరోపణ వచ్చింది. సో అలా ఆరోపణ వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? అవన్నీ సహజం పార్టీలో అనేది. ఈ లాస్ట్ 2 monthsకి వచ్చినప్పుడు అన్నీ సహజం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి సక్సెస్ఫుల్గా చేసింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గా చేసింది ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన పోరాటమే కాకుండా ఆయనతో పాటు ఆ సమన్వయకర్తలను కూడా పోరాటంలో ఉంచారు, జనంలో ఉంచారు. కాబట్టి ఎవరైతే జనానికి దగ్గరగా ఉండి ఆ పోరాటంలో పాల్గొన్నారో అటువంటి వారిని ఇప్పుడు మనం మార్చుకుంటూ వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు, మొదటిది. రెండవది, ఒక నాయకుడు జనంలో ఉన్నప్పుడు 10 మంది ఉన్నారంటే 10 మందిలో ఒక 7-8 మందికి నచ్చుతాడు, ఒక 2-3 నచ్చరు. అది సహజం. నాయకుడు ఏమైనా పెద్ద వాళ్ళే నచ్చరు. దేవుళ్ళే మన అందరికీ ఒక విధంగా నచ్చరు. అలాంటప్పుడు నాయకుడు ఏముంది, అంతా పర్ఫెక్ట్గా చేయలేడు కదా. కాబట్టి అలా మార్పులు చేర్పులు అనేది జనంలో ఉన్న వాళ్ళని మనం మార్చడం అనేది ఈ సమయంలో అసలు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో మీకు ఇప్పుడున్న స్ట్రాటజీస్ని బట్టి కానీ, సో మీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పెడుతున్న ఫాలో అవ్వని బట్టి కానీ మీరు గెలుస్తారని నమ్మకం ఉందా సార్ మీకు? ప్రజల్లో ఉన్న వ్యతిరేకత చూస్తే, ప్రజల్లో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత చూస్తే, అలానే దాంతోపాటు దానికంటే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పైన ఉన్న ఆశ చూస్తే, ఏదో వస్తాడు ఈయన, ఏదో చేస్తాడు, మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా ఏదో చేసి చూపిస్తాడు అని ఒక ఆశ ఉంది వాళ్ళు. ఆ ఆశ చూస్తే, దాంతోపాటు మేము ఏ విధంగా అయితే పని చేస్తూ ఉన్నాం, కష్టపడి పని చేస్తూ ఉన్నాం, ఇంకా చాలా చేయాలి, ఇక్కడితో సరిపోదు, ఇంకా చాలా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తే ఛాన్సెస్ ఆర్ బ్రైట్. నేను ఏదో చాలా బూస్ట్ చేసుకుంటా మేము గెలిచేస్తామని అని అలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండటం నాకు ఇష్టం ఉండదు. కానీ ఉన్న పరిధిలో అన్నీ చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంటే కూడా ప్రజలు ఈసారి గెలవాలనుకుంటున్నారు. ప్రజలు మేము మా ప్రభుత్వం రావాలి, మా పేదల ప్రభుత్వం రావాలి అని కోరుకుంటున్నారు. దాన్ని ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వస్తుందని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ మీరు నర్సాపేట ఎంపీగా గెలిచినాక, మీరు ముందు నర్సాపేటలో మీరు ఇప్పుడు సమస్యలన్నీ నర్సాపేటలో చాలా ఉన్నాయి, మీరు మొదట ఏ సమస్య మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నారు? మొదటి సమస్య మాత్రం ఇప్పటికే నేను చెప్పడం జరిగింది. మొదటిది వరకిపుడిశాల, మాచర్ల, వినుకొండ, కొన్ని పార్ట్స్ ఆఫ్ గురజాల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అదేంటి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. దాంతో దాదాపు 50,000 ఎకరాలు తీసుకురావచ్చు సాగులోకి. అది వెంటనే తక్కువ కాస్ట్ కూడా 1200-1300 కోట్లతో చేయొచ్చు. అది ఇప్పటిదాకా చేయలేదు, దాన్ని ముఖ్యంగా చేయాలి. రెండవది, ఒక మంచి మెడికల్, ఎలాగైతే గుంటూరు మెడికల్ హాస్పిటల్ ఉందో అలాంటి మెడికల్ హాస్పిటల్ విత్ కాలేజ్ అనుసంధానంతో పల్నాడు ఏరియాలో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని అనేది ఉద్దేశం. మూడవది మరీ ముఖ్యమైనది, దాంతోపాటు ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే కార్యక్రమం కూడా పల్నాడు కానీ నర్సరాపేట పార్లమెంట్ ఏరియా మొత్తంలో కూడా ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చేది. ఈ మూడు ముఖ్యమైనవి చేయాలనేది ఉంది. ఓకే సార్, మాతో ఇంత టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ సార్. సో చూశారు కదండి ఈరోజు గెలుపుపై ధీమా కార్యక్రమం. మళ్ళీ రేపు ఇంకొక నాయకులతోటి గెలుపుపై ధీమా కార్యక్రమంలో మనం అందరం తప్పకుండా కలుద్దాం.